కీర్తన 100 చదువుకుందాం. సమస్త జనులారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. మనము ఈ వాక్యం ద్వారా ఏం నేర్చుకుంటామంటే యేసుక్రీస్తు ప్రభు నిజంగా దేవుడా కాడా. అలాగే మరి ఇప్పుడు మనం ఈ ఆధారణ మనం కొన్ని పాయింట్స్గా నేర్చుకోబోతున్నాం. దేవుడికి మనం ఎందుకు విధేయత చూపించాలి, అలాగే దేవుడిని మనం ఎందుకు స్తుతించాలి, ఆరాధించాలి, ఎందుకు మనం దేవుని కనపరచాలనేసి తెలియజేస్తుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అలాగే మనము ఈ ఫస్ట్ కారణాన్ని చూసుకుంటే యేసయ్య సృష్టికర్త, ఆయననే మనలను సృజించను అని ఉంటుంది. అలాగే యేసయ్య మనకు సృష్టికర్త కాబట్టి మనం కొన్ని వచనాలు చూసుకొని యేసయ్య నిజంగా ఎలా సృజించాడు అలా తెలుసుకుందాం. యెషయా 42:5 వచనం. యెషయా 42:5 వచనం. మరి ఏ దేవుడు లేదు, నేను తప్ప ఏ దేవుడు లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎన్నుకున్నప్పటికీ నిన్ను స్థిరపరచుకుని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆకాశాలను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తముని పరిచి దానిలో ఉన్న జనులకు ప్రాణములు దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనము ఈ వచనముల ద్వారా ఏం తెలుసుకుంటామంటే నిజంగా యేసయ్య మరి సృష్టికర్తనా లేదా అని తెలుసుకుంటాం. ఈ వచనంలోనే ఉంది యేసయ్య సృష్టికర్త అనేసి. అలాగే మనం కొన్ని ప్రూఫ్స్ చూసుకున్నట్టయితే యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, మనకు దేవుడు సృష్టికర్త. అలాగే మనకు ఇక్కడ అర్థమవుతుంది యేసయ్య సృష్టికర్త కాదా అనేసి. అయితే మనకు ఒక్కొక్కసారి మనకు డౌట్స్ రావచ్చు. ఎలా అయితే మరి దేవుడే సృష్టికర్త అయితే శాస్త్రంలో ఏముంటుంది, మనిషి కోతి నుంచి వచ్చాడనేసి ఉంటుంది. అది నిజమా, ఇది నిజమా అనేసి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు శాస్త్రంలో ఏముంటుంది అంటే మనిషి కోతి నుంచి ఉత్పత్తి చెందాడు అనేసి ఉంటుంది. ఇప్పుడు మనం చాలామంది సైంటిస్టులు ఇది నిజమా కాదా అనేసి చింపాంజీ అనేది కోతి నుంచి వస్తుంది కాబట్టి చింపాంజీ డిఎన్ఏని అలాగే మనిషి డిఎన్ఏని కలిపితే 98% సారస్యం అని వస్తుంది. అంటే తప్పు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది మనిషి అనేది కోతి నుంచి రాలేదనేసి. అలాగే హిందూస్థాన్ దాంట్లో అయినా సోషల్లోనైనా మనకు కొన్ని దాంట్లో శాస్త్రంలోనైనా అందులో చూస్తే మనకి ఎప్పుడు కానీ మనిషి అనేది కోతి నుంచి వచ్చాడనేసి ఉంటుంది. కానీ ఇది తప్పు. మనం ఈ ప్రూఫ్ ద్వారానే తెలుసుకోవచ్చు. అలాగే మనం కొన్ని చూసినట్టయితే ఇప్పుడు మన ఇంపాయింట్కి వస్తే ఇక్కడ ఏమనుంది, సృష్టికర్త మన యేసయ్యనే సృష్టికర్త, మనల్ని ఆయనని సృష్టించాడని ఉంది. కాబట్టి మనం తెలుసుకున్నప్పుడు అయితే ఇప్పుడు మనం కొన్ని ప్రూఫ్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ దేవుడు ఏదేని తోటని చేసినాక ఆయనే మన చాలా డిబేట్స్లో మనం చూస్తాం. చాలామంది అడుగుతారు హిందూ వాళ్ళు, దేవుడే సృష్టికర్త అయితే మన ప్రూఫ్స్ చూపించాలి అని అడుగుతారు. కాబట్టి మనం ఇవి మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా తోటలో నుంచి పారుతున్న నది 4 నదులాగా చీల్చి ప్రవహిస్తూ ఉంటుంది. అందులో 2 నదులను చూద్దాం. కిదరేలు నది అలాగే యూఫ్రటీస్ నది, అవి ఇంకా ఉన్నాయి. అలాగే
నదులు గీహోను అండ్ పీషోరు ఆర్ నాట్ దే. అంటే అవి అప్పుడు ఆ కాలంలో జరిగిన నోవాహు ప్రళయం వల్ల అవి కనుమరుగైపోయాయి. అలాగే మనం ఈ ప్రూఫ్ వల్లనే చూడొచ్చు యేసయ్య నిజంగా సృష్టికర్త అనేసి. అలాగే మనం ఇప్పుడు నేను కొన్ని ప్రూఫ్స్ చూపిస్తాను. ఇవి మన టాపిక్ని బట్టి ఉండే, బట్ యేసయ్య సృష్టి చేశాడు, అలాగే ఆయన ద్వారా ఇవి జరిగినాయి కాబట్టి ఇలా ఉంటాయి. అలాగే మోషే కొట్టబడిన బండ శాస్త్రవేత్తలు డిస్కవర్ చేశారు. మోషే ఆరణ్యంలో తీసుకుని వెళ్ళేటప్పుడు మోషే యేసుక్రీస్తు ప్రభు ద్వారా తెలియజేయబడి ఆ బండని కొట్టినప్పుడు వాటర్ వస్తాయి. దీన్ని మనం చూస్తాం. సౌదీ అరేబియాలో డిస్కవర్ చేశారు. అలాగే సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేస్తారు. ఎందుకంటే అక్కడున్న ప్రజల పాపాల వల్ల దేవుడు నాశనం చేస్తారు. ఆ సొదొమ గొమొర్రాని కూడా యోర్దానులో కనిపెట్టారు. అలాగే టర్కీలో నోవాహు ప్రళయం నుంచి నోవాహు ఓడ టర్కీలోకి వచ్చిందనేసి సెంటీమీటర్స్ కానీ బైట్స్ కానీ అవన్నీ కనిపెట్టారట శాస్త్రవేత్తలు. అలాగే లోతు భార్యను కూడా కనిపెట్టారు. అప్పుడు లోతు భార్య దూత ముందే హెచ్చరిస్తారు వీళ్ళని. అయినా వీళ్ళు లోతు భార్య ఒక్కటే వెనక తిరిగి చూడడం వల్ల ఉపశమనం అయిపోతుంది. మనం ఈ ప్రూఫ్స్ వల్ల చూడొచ్చు యేసయ్య ఇన్ని అద్భుత కార్యాలు చేశాడనేసి. అలాగే మనం ఇంకోటి చూసుకుంటూ ఉన్నట్టయితే ప్రతి ఏళ్ళలో బ్రెజిల్లో దేవుడు మాక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే దేవుడు మాక్ చేయడం అంటే దేవుడు అసలు నిజమైన దేవుడు కాదు అనేసి. అలాగే ప్రతి ఏళ్ళ ఎలాగైతే జరుగుతుందో అలానే అదే ఆ రోజు జరుగుతుంది. అంటే దేవుడిని సాటన్ అంటే సాతాను, అతను దేవుడిని క్రీడ్చుకెళ్తున్నట్టు అట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు. అది మొత్తం డెవిల్ లాగా చేసుకుంటే నెక్స్ట్ డేనే మొత్తం ఫ్లడ్స్ వచ్చి ప్రపంచంలో అసలుకే ఎప్పుడు అలాంటి ఫ్లడ్స్ వస్తాయా. మనం దీని ద్వారా చూసుకోవచ్చు దేవుడు చాలా చాలా రోజులు ఆగి ఆయన వాళ్ళు అలానే పాపం చేసుకుంటూ పోతుంది కాబట్టి ప్రపంచంలో ఎప్పుడు అంత ఘోరంగా ఫ్లడ్స్ రాలేదు. అలా చేసిండు కాబట్టి మనం దీని ద్వారా చూసుకోవచ్చు. మనం ఇక్కడ 2 పాయింట్స్ అర్థం చేసుకోవచ్చు. మనం ఈ ప్రూఫ్స్ వల్ల యేసయ్య నిజమైన రక్షకుడు, యేసయ్య నిజమైన దేవుడు, అలాగే దేవుడు మన సృష్టికర్త, ఆయననే మనల్ని సృష్టించాడు. అలాగే దేవుడు సహనం కలిగిన దేవుడు అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. దేవుడు సహనం కలిగాడు కాబట్టి అన్ని రోజులు వెయిట్ చేశాడు. కాబట్టి మనము ఆయన సహనం బట్టి అలాగే ఆయన మనం సృష్టించారు కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. అలాగే మనము సెకండ్ కారణం చూసుకున్నట్టయితే అలాగే మనము యెహోషువ 45:12 వర్సెస్ చూసుకుందాం. యెషయా 45:12. భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. మనం ఇక్కడ చూసుకోవచ్చు యేసయ్య భూమిని కలుగజేశాడు. భూమిని కలుగజేయవాడు నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించితిని. మనం ఇక్కడ చూసుకోవచ్చు యేసయ్య భూమిని కలుగజేశాడు, అలాగే ఆయన నరులను సృజించాడు, అలాగే భూమి పైన ఉన్న ప్రతి దాన్ని ఆయన సృజించాడని మనం ఇక్కడ తెలుసుకోగలుగుతాం. అలాగే మనం ఇంకో వచనం చూసుకున్నట్టయితే కొలస్సీ 1:15 వర్సెస్. ఆయన అదృశ్య దేవుడి స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబోధుడై ఉన్నాడు. మనం ఇక్కడనే 2 పాయింట్స్ తెలుసుకుంటాం. ఏంటి అంటే ఆయన అదృశ్య దేవుడి స్వరూపి అయి ఉన్నాడు అనేసి మనం ఒక 1 పాయింట్ తెలుసుకోగలుగుతాం. అలాగే ఆయన సర్వ సృష్టికి ఆయనే అధికారి అయి ఉన్నాడు. ఆయన సర్వ సృష్టి అనేసి ఉంది ఇక్కడ కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోగలుగుతాం యేసయ్య సర్వ సృష్టిని సృష్టించాడు అనేసి. అలాగే మనము సెకండ్ పాయింట్ వస్తే యెహోషువ 45:56 వచనం. యెహోషువ 45:56 వచనం. యెషయా 45:56 వచనం.
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. 18వ వచనం, యెషయా 45:18. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. ఇక్కడ మనం తెలుసుకోగలుగుతాం యేసయ్య తను అన్నింటినీ సృజించాడనేసి. అలాగే కీర్తన 49 8 నుంచి 9 వర్సెస్ మనం చదువుకుంటే అక్కడ కూడా ఇలానే దేవుడు రక్షకుడు ఆయననే సృజించాడు అనేసి ఉంటుంది. కీర్తన 49 8 నుంచి 9 వర్సెస్. యెషయా కీర్తన మనకి సెకండ్ దాన్ని చూస్తే యేసయ్య రక్షకుడు అనేసి ఉంటుంది. యేసయ్య మనం సిలువలో మరణించి ఆయన మనకు రక్షణ కలుగు చేశారు కాబట్టి మనం ఆయనని ఆరాధించాలి. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టింది. ఇక్కడ మనకు అర్థమవుతుంది యేసయ్య ముందే మనకు దేవుడు తెలియజేస్తున్నాడు అన్నట్టు. యేసయ్య ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలకు వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసుని పేరు పెట్టుదు అనను. ఇక్కడ యేసయ్య భూమిపైకి వస్తాడు, అలాగే యేసయ్యని రక్షిస్తాడు, ఆయనే తన ప్రజలను రక్షిస్తాడనేసి ఉంటుంది. అలాగే మనము కొన్ని 3 చూసుకొని థర్డ్ కారణంలోకి వెళ్తాం. 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఇక్కడ మనం ఏం తెలియజేయబడుతుందంటే యేసయ్య ఆయన మనలను ప్రేమించి ఆయన మనలను రక్షించుకోవడానికి ఆయన భూమిపైకి వచ్చాడు అనేసి ఉంటుంది. మనం పాపానికి శిక్ష నరకం నుండి మనల్ని రక్షించుకోలేము. కాబట్టి యేసయ్యని మన కొరకు తన స్థానాన్ని మరి వదిలిపెట్టుకుని ఆయన మన కొరకు మనల్ని రక్షించడానికి భూమిపైకి వస్తాడు. అలాగే 1వ యోహాను 4:10. మొదటి యోహాను 4:10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుడు పంపెను. ఇందులో ప్రేమై ఉన్నది. మనం ఇక్కడ ఏం తెలియజేయబడుతుందంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేసి ఉంటుంది. అలాగే 1వ యోహాను 4:14. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చి ఉన్నాము. ఇక్కడ ఏమంటుందంటే లోకాన్ని రక్షించేవాడు ఆయనే, అలాగే లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు, వచ్చిన దేవుడు ఆయన అనేసి ఉంటుంది. మనకి ఇప్పుడు హిందూయిజం దాంట్లో చూస్తే వాళ్ళు అసలుకి ఆ విగ్రహాలను ఎందుకు చేస్తారో తెలియదు. ఆయన ఆ విగ్రహంలో ఉన్నది నిజంగా అసలు దేవుడు అనేసి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు అప్పు చేసి కూడా దేవుడు వాళ్ళ దేవుడిని పూజించాలనేసి వాళ్ళు అప్పు చేసి మరి డబ్బులు తెచ్చి ఆ కార్యక్రమాలు చేస్తారు అన్నట్టు. మనకి ఇక్కడ ఏం అర్థం కాదు, వాళ్ళు అసలుకి ఎందుకు ఆరాధిస్తున్నారు అనేసి మనకు తెలియదు. కానీ యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి కూడా మనల్ని రక్షించాడు కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి. అలాగే 3వ కారణానికి వెళ్తే మత్తయి సువార్త 28వ వచనం 15వ వర్సెస్. ఇక్కడ మనం మూడో కారణం ఏం తెలుసుకోబడుతుందంటే యేసయ్యని సర్వాధికారి, ఆయన మన ప్రభు అయి ఉన్నాడు అనేసి మనం ఇక్కడ తెలుసుకోగలుగుతాం. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే ఆయన పరలోకమందు భూమి యందు సమస్త అధికారి అయి ఉన్నాడు. మనకి ఇప్పుడు ఆయన తర్వాత ఎవరు పైన వాళ్ళు
ఇంకో వచనం చూసినట్లయితే ప్రకటన 1:8 వచనం చూస్తాం. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే అల్ఫా ఒమేగా ఆయన అంట. అలాగే వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో నుండి వాడము నేనే అని సర్వాధికారియు. ఈయనే ఇక్కడ మనం తెలుస్తుంది ఆయన సర్వాధికారి అనేసి. అలాగే యేసుక్రీస్తు ప్రభువే అల్ఫా ఒమేగా. అలాగే ఆయన సర్వభూత భవిష్యత్తు కాలం వాడు అనేసి మనకి ఇక్కడ తెలుసుకోగలుగుతాం. అలాగే దానియేలు 4:17 ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే ఆయననే అధికారం ఇచ్చేవాడు అనేసి తెలుసుకుంటాం. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్టు ఈలాగు జరిగింది. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే ఆయననే అధికారం ఇచ్చేవాడు అనేసి తెలుసుకుంటాం. అలాగే యోబు 13:1-5 వచనాల వరకు చదువుతున్నాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారములు ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయపడేవారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదుము. నీవు చెడ్డది చేసిన యెడల భయపడము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే ఎప్పుడైనా ఈ పొలిటికల్స్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే పై అధికారులు శిక్షిస్తారు. కాబట్టి మనం ఇక్కడ కూడా ఆయనే యేసుక్రీస్తు ప్రభువే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనేసి తెలుసుకుంటాం. అలాగే ఆయననే మనకు అధికారం ఇచ్చేవాడు. అలాగే ఆయననే అధికారం తీసేవాడు అనేసి కూడా తెలుసుకుంటాం. అలాగే మనం ఇప్పుడు 4వ కారణానికి వెళ్తే మన తండ్రి ఆయనే మన తండ్రి, అలాగే మనం ఆయన పిల్లలు అనేసి తెలుసుకుంటాం. యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే ఆయన మన తండ్రి, మనం ఆయన కుమారులం అనేసి తెలుసుకుంటాం. ఆయననే రక్షించువాడు. అలాగే ఆయననే తన పిల్లలను మనల్ని చేయడానికి ఆయననే అధికారం ఇచ్చేవాడు. కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి, అలాగే మనం ఆయనను స్తుతించాలి. అలాగే మనం ఇప్పుడు 5వ కారణానికి వెళ్తే సర్వలోక న్యాయాధిపతి, అలాగే సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడు అనేది తెలుసుకుంటాం. మనం ముందుగా 2వ కొరింథీ 5 చూసుకుంటాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఇక్కడ ఇప్పుడు జడ్జెస్లలో చూస్తే మనము పార్లమెంట్లలో కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు అక్కడ తీర్పు తీర్చడానికి తీసుకెళ్తారు. కానీ ఈ లోకానికి ఎవరు తీర్పిస్తారు అంటే అది యేసయ్య మాత్రం. యేసయ్యనే సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడని ఇక్కడ ఉంటుంది. అలాగే మనము ప్రకటన 22:12-13 చూస్తున్నాం. ప్రకటన 22:12-13 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగయు,
మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఇక్కడ ఏముంది? ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు, వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వాణి చొప్పున నేను సిద్ధపరిచి జీతము నా యొక్క ఉన్నది. ఇక్కడ మనము ఏం తెలుసుకుంటామంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు. అలాగే దేవుడి చేతిలో నుంచి ఎవరు తప్పించుకోలేరు. దేవుడి కంపల్సరీ అందరికీ తీర్పు తీరుస్తాడు అనేసి ఉంటుంది. అలాగే మనము ప్రకటన 20:11-15 వచనాలు చూస్తున్నాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే ఆయన మరియు ధవలమైన మహాసింహాసనము దాని యొక్క ఆసీనుడైన యొక్కనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయెను, వాటికి నిల్వ చోటు కనబడలేదని తెలుసుకుంటాం. ధవలమైన మహాసింహాసము దానిపైన ఎవరు కూర్చుంటారు అంటే యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చడానికి ధవలమైన సింహాసనం మీద కూర్చుంటాడు అనేసి ఉంటుంది. అలాగే మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచుతుంది. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు ఎవరు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పునందిరి. మనం ఇక్కడ ఏం తెలుసుకుంటామంటే ఆయన ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడని తెలుసుకుంటాం. మంచివారేమి కొద్దివారేమి, అలాగే ధనం ఉన్న వాళ్ళు ఎవరు, అలాగే పూర్ వాళ్ళు, అలాంటి భేదాలు పరలోకంలో దేవుడితో చూడడాన్ని తెలుసుకుంటాం. అలాగే ఎవరు పాప క్రియలు చెప్పున వాళ్ళకి తమ క్రియలు చెప్పున యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీరుస్తారనేసి ఇక్కడ మనం ఈ వచనాలలో చూస్తాం. అలాగే మనం ఏదైనా సుప్రీంకోర్టు అయినా ఏ కోర్టులోకి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళ క్రియల చెప్పున తీరుస్తారు. వేరే ఈ భేదాలు ఈ లోకంలో చూస్తారేమో కానీ పరలోకంలో దేవుడు చూడడు. కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి. అలాగే మనము 13వ వచనం చూసుకుంటే, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళములో ఉన్న వాటిని వశములున్న మృతులు అప్పగించెను, వారిలో ప్రతి వాడు తమ క్రియల చొప్పున తీర్పునొందెను. మనం ఇక్కడ తెలుసుకుంటాం ఆయన అసలు భేదాలు చూడడు. ఆయన తమ క్రియల చొప్పున ఆయన తీర్పు తీర్చే దేవుడు అని మనం ఇక్కడ తెలుసుకుంటాం. దేవుడు అలాంటి దేవుడు తీర్పునిచ్చే దేవుడు కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి. అలాగే మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. మనము చాలా మందికి తెలియదు ఏంటంటే మరణం తర్వాత మరొక జీవితం ఉంటుంది. దేవుని నిజమైన రక్షకునిగా ఎంచుకున్న వారు పరలోకానికి వెళ్తారు. దేవుని నిజంగా నమ్మిన వారు పరలోకానికి వెళ్తారు. అలాగే దేవుని అసలు నమ్మని వారు, దేవునికి విధేయత చూపని వారు, దేవుని అసహించగా దేవుని ఇష్టపడని వాళ్ళందరూ నరకానికి వెళ్తారు అనేసి ఉంటుంది. కానీ హిందూయిజంలో అయితే అసలు చావు తర్వాత అసలు ఇంకోటి ఉంటుంది. అలాగే చావు తర్వాత వాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళ దేవుని నమ్మని వాళ్ళు వెళ్తారు అనేసి ఉంటుంది. బట్ వాళ్ళకి తెలియదు నిజమైన రక్షకుడు ఎవరు. నిజమైన రక్షకుడు మనం కూడా అసలు వాళ్ళకి తెలియదు ఏంటంటే నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనని నమ్మకపోతే మనం అసలు నరకంలోకి వెళ్తామని వాళ్ళకి తెలియదు. కాబట్టి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఆయనని ఆరాధించాలి. అలాగే 15వ వచనం చూస్తుంటే, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. ఇది మంచి గ్రంథం అన్నట్టు. మనము ఎవరైతే దేవుడిని నమ్మారో, ఎవరైతే దేవుని నిజ
రక్షకునిగా ఎంచుకున్నారో, అలాగే దేవుడు ఎవరైతే తమ గొప్ప రక్షకునిగా ఎంచుకున్నారో వాళ్ళ పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడుతుంది. అలాగే దేవుడు ఎవరైతే దూషించారో, అలాగే దేవుడు ఎవరైతే అయిష్టం చేస్తారో, అలాగే దేవుడిని ఎవరైతే ఇష్టపడలేదు వాళ్ళందరూ దేవుడు ప్రియత చూపని వాళ్ళు, అన్ని పాపాలను చేసే అందరి పేర్లు అనేసి ఈ జీవ గ్రంథంలో ఉండకపోతే వాళ్ళందరూ అద్భుతంలో పడవేయబడను అనేసి ఉంటుంది. ఇప్పుడు మనము ఏమేం తెలుసుకుంటామంటే మనము ప్రతిరోజు ఆయనని ఆరాధించాలి, మనం ఆయనకి విధేయత చూపాలి, అలాగే మనం ఆయనని ఇష్టపడాలి. మనం ఈ 5 కారణాల వల్ల మనం ఏమి నేర్చుకుంటాం. అలాగే మనం ఒకసారి అన్ని రివైజ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ కారణం సృష్టికర్త మనలను ఆయనే సృష్టించరు. మనం ఈ లోకంలో ఎందుకు వచ్చామంటే ఆయనను ఆరాధించాలి, అలాగే ఆయనకు విధేయత చూపాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన నామాన్ని కనపరచాలి. కాబట్టి ఆయన అందుకని మనలను సృజించాడు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే వేరే విగ్రహారాధన చేస్తున్నారు, వేరే దేవుళ్ళని పుట్టించుకొని మరి చేస్తున్నారు. అలా కాకుండా మనం ఆ బృందం లేకుండా దేవుడు చేశాడు. అలాగే మనం ఆయనను రక్షకుడిగా ఎంచుకోవాలనేసి దేవుడు కూడా సృష్టించాడు. కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి. అలాగే మనం 2వ కారణం చూస్తే ఆయన రక్షకుడు. మన పాపాలను అసలు మన పాపానికి సరి అయినదంటే నరకం అండ్ శిక్ష. మనకి ఆ పాపానికి శిక్ష నరకం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి తన గొప్ప స్థానాన్ని మరి వదిలిపెట్టుకొని మన లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించాడు. అలాగే కాబట్టి మనం ఆరాధించాలి. అలాగే 3వ కారణాన్ని చూసుకుంటే ఆయన సర్వాధికారి, ఆయన మన ప్రభువు అనేసి వచ్చుకుంటాం. మన సర్వాధికారి అయినప్పుడు ఆయన సర్వాధికారి అయిన ఆ కాలంలో దేవుడు చాలా చాలా కష్టాలు పడ్డాడు. ఆయన మన కోసం మరణించాడు. అలాగే మనం ఈ భూమి పైన ఉన్న వాళ్ళందరి పైన కూడా సర్వాధికారి. మనము ఈ హిందూయిజం దాంట్లో ఏముంటుందంటే ఆయన బ్రహ్మ is created and Vishnu is maintained and Shiva is destroyed. కానీ ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే ఓన్లీ మనకి ఒక్క దేవుడు అనేసి ఉంటుంది. కానీ దీనికి మాత్రం ప్రూఫ్స్ లేవు. బ్రహ్మ is created, Vishnu is maintained and Shiva is the destroyer. కానీ మనకి దేవుడు అలా ఉన్నాడా? దేవుడు డిస్ట్రాయర్ లా ఉన్నాడా? ఆయన మనలను రక్షించి ఆయన మనలను రక్షించాడు. అలాగే ఆయన మనలను పరలోకానికి తీసుకెళ్ళేవాడు అనేసి ఉంటుంది. కానీ ఇందులో ఏమంటుంది? ఒకరు క్రియేటర్, ఒకరు మెయింటైనర్ అండ్ ఒకరు డిస్ట్రాయర్. దీనికి మాత్రం రూల్స్ లేవు. కాబట్టి మనం ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు. హిందూయిజం దాంట్లోనైనా ఎక్కడైనా అంత తప్పే ఉంటుంది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గాడ్ అంటే యేసుక్రీస్తు ప్రభువు అనేసి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి. అలాగే నాలుగవ కారణాలైతే ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలు అనేది తెలుసుకుంటాం. ఆయన మన తండ్రి కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి. అలాగే ఆయన మేము గొర్రెలను ఎలాగైతే కాపాడి తన కన్న బిడ్డలుగా ఎలాగైతే చూసుకుంటాడో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన మనల్ని అలాగనే చూస్తున్నాడు. కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి. అలాగే 5వ కారణానికి వెళ్తే సర్వలోక న్యాయాధిపతి, అలాగే సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడు. ఆయన న్యాయాధిపతి, అలాగే తీర్పు తీర్చే దేవుడు కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. అలాగే మనం ఈ 5 కారణాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. అలాగే ఆయన మనల్ని ఆరాధించాలి. ఆయనకు మనం విధేయత చూపాలనేసి తెలుసుకుంటాం.